ఇక్కడ దేవుని ప్రభావము అనే ఒక అంశమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రభావము అంటే మనలో నుంచి బయటికెళ్ళి కొద్ది మందికి ఎట్లుంటదంటే మాటలలో ప్రభావం ఉంటది. మాటలంటే మనము ఆహ్, కొంత నీళ్ళు తీసుకురా అంటే కొంత తీసుకురారు. ఇంకోళ్ళకి "ఏయ్! తీసుకురా" అంటే భయపడతారు. అది ప్రభావం అన్నట్టు. అట్లనే దేవునిలో ఒక మాట మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, మార్క్స్ సువార్త మనము త్వరగా చదవాలమ్మా. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. ఆ! వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినట్టు తనలో తాను గ్రహించి, ఇక్కడ చూడండి, యేసు ప్రభులో నుంచి ఏమైందట? ప్రభావము. ఈయనలో ఉన్న శక్తి అనేది బయటికి వెళ్ళిపోయినది యేసు ప్రభు గ్రహించిండట. అంటే ఇప్పుడు మనలోని కూడా దేవుని శక్తి రావాలంటే మన పెదవులు ప్రార్థించే పెదవులై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన పెదవులు ఎలాంటి ఉండాలి? ప్రార్థించే పెదవులు. మన చేతులు ఏం చేతులు? జోడించే చేతులు. 2 చేతులు జోడిస్తారు చూడు, మనకి జోడించే చేతులు ఉండాలి. మన కాళ్ళు మోకరించే కాళ్ళు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమవుతుంది? మనము చేసే ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో నుంచి వచ్చి ఇక్కడికి వెళ్ళి చేతుల నుంచి మోకాలి మీద మనలోనికి దేవుని యొక్క ప్రభావం వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనము. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగముల వీధులలో లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడనైనను పడలేనని. చూడండి, ఇక్కడ పేతురు మంచిగా గమనించండి. పేతురు ఎవరు? ఒక చేపలు పట్టే చదువురానైనా, అంటే పని చేసుకున్నాడు, వ్యాపారం చేసుకుంటూ జీవనము గడుపుతున్న వ్యక్తి అట యేసు ప్రభుతోటి తిరిగిండు. ఆయన ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుతోటి తిరిగిండు. యేసు ప్రభులాగా ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు కనుక యేసు లాంటి ప్రభావం అతనిలోకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎట్లొచ్చిందట చూడండి. యేసు ప్రభు ఇక్కడ పేతురు వస్తున్నప్పుడు కొంతమంది అనారోగ్యం ఉన్నోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని తీసుకొచ్చాట మన పేతురు వస్తున్నాడు అని తెలిసి ఈ ముంగట పడుకోబెట్టిర్రట. పడుకోబెట్టిన తర్వాత ఏమైంది తెలుసా? ఈ పేతురులో ఉన్న నీడ ఎవరి మీద పడుతుందో ఆ నీడ పడ్డోళ్ళు లేచి నడిచిండ్రట. నిజలా? అంటే మనమేమైనా సామాన్యులమా? ఎందుకు కాదు అంటే ప్రార్థించే పెదవులు, జోడించే చేతులు, మోకరించే మోకాళ్ళు ఉన్నట్లయితే, పేతురు మంచోడా చెడ్డోడంటే ఒకసారి యేసు ప్రభును అప్పగిస్తున్నప్పుడు ఏమన్నాడు? ఆ యేసు ఎవరో నాకు అంటే పేతురు లెక్క మనము కూడా కొన్నిసార్లు తప్పిపోయినా మోసం చేసినా ఈ మళ్ళీ ఒకసారి ప్రార్థించే పెదవులు, మోకరించే చేతులు, కాళ్ళు, జోడించే చేతులు ఉంటే పేతురులాగా మనం కూడా తయారవుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ అంత్యకాలంలో మనం కూడా అట్లా పవర్ఫుల్గా తయారు కావాలి. అందరు క్రిస్టియన్స్ లెక్క మనం ఉండద్దు. ఒకరోజు ఏమైందంటే, ఒక ఆమె యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆమెకు పెళ్ళయింది. ఆ భర్త వేస్తుంటాడంటే నేను కూడా మార్తా, పెళ్ళైనాక మార్తా అని చెప్పేసి క్రిస్టియన్ పెళ్ళి చేసుకున్నాడు. కానీ మారలే, బాగా తాగుడు. దోస్తులను తీసుకొచ్చి ఆమ్లెట్ అయ్యాను కొట్టుడు ఆమెను అట్లా చేసిండట. ఒకరోజు ఏమైందంటే ప్రార్థన చేసుకుంటుంది, భర్తలు చేసేది చెప్తాను. ఇప్పుడు మన లెక్క నువ్వు మనిషి వారి నిలబడి నుల్లి పెడతలేదు, ఎవరు పాపాలే కానీ సపరేకుండా. అందుకే నేనేమంటా, అచ్చులో రానే పోయేటోళ్ళు వదిలి సపరేట్ ఉండాలి అంతే. ఆయన ఏం చేసిండంటే, ఆమె ప్రార్థన చేసుకున్న ఆమె దగ్గరికి పోయి ఇట్లా చేయబట్టి కొట్టిన తర్వాత కరెంటు షాక్ ఆయన కొట్టి, నిజమైన కరెంట్ కదా, ఆమెలో ఉన్న కరెంట్ షాక్ సచ్చిరాని కింద పడ్డాడు. లేచి నేను ముట్టుకుంటే నాకు ఇట్లా అయిందే అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నిజంగా క్రిస్టియన్స్ అంటే ఏమనుకున్నా కానీ నీలో నేను చూసిన అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అట్లా ప్రభావం మనలో నుంచి రావాలి. అంతే కాలంలో క్రిస్టియన్స్ లెక్క మనం ఉండద్దు, యేసు ప్రభు లెక్క మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రిస్టియన్స్ అంటే అందరు ఉంటారు కదా, కొంతమంది టీ షర్ట్లు కొనుక్కుంటారు, దాని మీద సిలువ ఉంటుంది, కొంతమంది బిల్లలు వేసుకుంటారు,
కొంతది ఉంగురం, నాకు ఒక ఉంగురం ఇచ్చిండు సిలువది. అది క్రిస్టియన్స్ చేసేది. కానీ మనం అట్లా కాదు. మనం ముట్టుకుంటే మనలో నుంచి వాళ్ళు జరగాలి ఒకటి. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఇట్లా ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకేనా బండి బట్టి నన్ను గుద్దడానికి ఊరికొచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా, స్పీడ్ వచ్చిండు, బండి అక్కడిని ఆగింది, అత్తలేదు. తెల్లారు అంటాడు, ఆయన గుద్దాలనుకున్నాను, ఏదో నన్ను ఆపింది అన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆపింది ఏంటిది? ప్రభావము. అంటే మనం క్రిస్టియన్స్ లెక్క ఉండదు, యేసు లెక్క మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు. పేతురాట ఆయన ఎవరు? అబద్ధం ఆడిండు, బొక్కిన కానీ యేసు లెక్క ఎప్పుడైతే ప్రార్థన చేసిండో ఆయన వస్తున్నప్పుడు ఆయన నీడ పడ్డోడు, ఇంకైనా ఇట్లా బట్టి దొబ్బలేదు, ముట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా మంది దొబ్బుతున్నారు, ముడుతున్నారు, నీళ్ళు చల్లుతారు. నేను ఎప్పుడైనా నీళ్ళు చల్లా, దొబ్బ, ముట్ట, ఇంతే. యేసు నామలంటే ఆలే పడిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి శక్తి మనం పొందుకోవాలి. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం చూద్దాము. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒక నిమిషం అమ్మ. రెండవ రాజులు 13వ అధ్యాయము 20వ వచనం. చూడండి, ఇక్కడ ఎలీషా అనే ప్రవక్త ఏమైపోయిందట అంటే, ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయినాక ఏం చేస్తారు? మనల్ని అందరు కలిసి సమాధి చేస్తారు. మంచిగా రండి. ఇక్కడ ఆ యొక్క ఎలీషా మరణించాడు, 4 వేలు తవ్విండ్రు, సమాధి చేసిర్రు, మట్టి కూడా కప్పిండ్రు, అయిపోయింది అక్కడ. ఇక్కడ చూద్దాము, ఇంకా చదువమ్మా. ఒక సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవముగా పాతిపెట్టుచు సైన్యమును భయపడే ఆ శవము ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శౌల్యము తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, మంచిగా రండి. ఇక్కడ ఎలీషా చనిపోయాడు. ఎన్ని రోజులైంది? సంవత్సరం అయింది. 1 సంవత్సరం అయింది. ఒక ఆయన కూడా చచ్చిపోయాడు. ఆయన పాటతో తీసుకొచ్చారు, తవ్వినరాట. తవ్వి పొందబెడితే ఈ చచ్చిపోయిన ఎలీషా శవమును తగిలి ఆయన లేచిండట, చచ్చిపోయినాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎలీషా శవము చచ్చిపోయినా కానీ ఆ ప్రభావము పోలేదు. ప్రార్థించే పెదవులు, జోడించే చేతులు, మోకరించే కాళ్ళు ఉంటే చచ్చిపోయిన తర్వాత సంవత్సరానికి ఏమవుతుంది? పుచ్చిపోయిన శవముకు ఇంకో శవం లేచిందంటే ఎంత ప్రావం! దేవునికి స్తోత్రం. అంత గొప్ప శక్తిని మనం పెట్టుకొని ఈ మోకరించే ప్రార్థన లేదు, జోడించే చేతులు లేవు, ప్రార్థన చేయక మనల్నే పవర్ ఉండగా మనము ఏం చేస్తాము? నాకే చాలా బాధలు ఉన్నాయి, నాకే బాధ ఉన్నది, అయ్యా నా కోసం ప్రార్థన చేయని మనం కోరుతుంటాం. అంటే కోరడం తప్పు కాదు, కానీ నీలో ఉన్న పవర్ నువ్వు ఎందుకు గ్రహిస్తలేవని నా ప్రశ్న. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనము కీర్తనలు 103వ కీర్తన 1వ వచనం చూసినట్టయితే, 103వ కీర్తన 1వ వచనం. సమస్తమా, అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు భక్తుడు? నా ప్రాణమా దేవుణ్ణే స్తుతించు. అంతరంగం అంటే ఏంటిది? ఈ నరములు, ఎముకలు, మాంసము, చేతులు, కాళ్ళు అన్నిటికీ చెప్తాడు. ఏమని? మనం పిల్లలు ఏం చెప్తాము? ప్రార్థన చేద్దాం, రండి రండి అంటాం కదా. ఆయన తన శరీరాన్ని చెప్తాడు, నా శరీరమా, నా కాల, నా చెయ్య, దేవుని స్తుతించు అంటాడు. అప్పుడు ఈ స్తుతి అనేది ఈ కాళ్ళు చేతులను వేయింది గనక ఈ చచ్చిపోయినోడు ఈయన కాళ్ళు చేతులు దాకినప్పుడు లేచాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక శవము దాకితే లేవడం అనేది ఎంత చిత్రం అది. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని బిడ్డలు అంత పవర్ఫుల్. పేతురు ఎంత పవర్ఫుల్, ఎలీషా ఎంత పవర్ఫుల్, ఇక్కడ కూర్చున్న నువ్వు కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి
పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆ. ఏర్పరిచిన పడిన వంశమును రాజులైన యాజక సమూహము సమూహమును పరిశుద్ధ నిలవులను దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు మనం ఎవరట? మనం ఎవరమాట? దేవుని సొంత మాట. ప్రైజ్ ద లార్డ్. క్రిస్టియన్స్ కాదు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇప్పుడు ఎవరము? దేవుని సొంతం. అంటే దేవుని కొరకే మనం బ్రతకాలి. పరిశుద్ధ జీవితము. పరిశుద్ధ జీవితం అంటే ఒకసారి పని చేస్తూ అంటాం, కొద్దిగా సోంపు తినాలనిపిస్తాయి. సోంపుతోటి మళ్ళా కొద్దిగా అంబార్ అయితే బాగుండనిపిస్తుంది. అంబార్తోటి మళ్ళీ ఏంటి విమల్ కానీ షిమ్లా కానీ. అంటే ఈ పరిశుద్ధత ఎప్పుడైతే పోతుందో ఆ పవర్ మళ్ళీ మనిషి బయటికి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం వివరము దేవుని సొంతం, దేవుని సొత్తైన ప్రజలం. 1 కొరింథీ 6వ అధ్యాయము 19 వచ్చినము. 1 కొరింథీ 6వ అధ్యాయం 19 వచ్చిన. 6వ అధ్యాయము 19 వచ్చిన. 149 పేజీన. దేహము దేవుని వలన మీరు అనుగ్రహించబడి మీలో నన్ను పరిశుద్ధాత్మను ఆలయమై ఉన్నాడని మీరే ఎరుగుగారా. మీరు మీ సొత్తు కాదు. చూడండి, మనం ఎవరమాట? మనము మన సొత్తు కాదు. అంటే నా ఇష్టం వచ్చినట్టే జీవిస్తా. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పినట్టే నా జీవితం నా ఇష్టం అండి, నువ్వేం చెప్పినట్టు చాలామంది. లేదయ్యా, ఆదివారం తప్పకుండా మనము రోజు భోజనం చేస్తున్నాము కనుక ఉదయం కాలమే మనము కొద్దిగా ఏమి తినకముందే దేవుని శరీరం తినాలే అని అంటే కొంతమందికి ఏమవుతుంది? మస్తు కోపం వస్తుంది. మాకు తెలుసులే, మేము కూడా పెద్ద దగ్గర పోయి తీసుకున్నాం, నువ్వేది అంటారు. కనుక మన సొత్తుగా మనము దేవుడు విలవెట్టి కొనుక్కున్నాడట. కనుక మనం ఇవ్వలము దేవుని ఆలయమాట. మనం ఇప్పుడు ఇవ్వలము దేవుని గుడి. దేవుని గుడి ఎట్టుండాలి? ఈరోజు అక్కని చూస్తే మంచిగా ఇట్లా తుడిచింది, అట్లా ఫ్రెష్గా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి? తెల్లారకతోలే 6 అవుతుంటే టక్కన లేచి తాళం చేయాలని ఆలోచన మనకు రావాలి. కానీ ఇక మన భారతదేశంలో లేపంగా లేచా అంటారు. ఇక మళ్ళీ ఇలా మాట అన్నాడు కూడా. మాట అంటే కోపం వస్తుంది. మళ్ళీ నేను రానుపో నీకేదని మళ్ళీ అది రివర్స్. వీళ్ళకిళ్ళు రారు, ఏదో బలవంతంగా లేకుండా మళ్ళీ నువ్వు అన్నావు కనుక నేను రాను, మళ్ళీ రివర్స్ వీళ్ళకే తప్పులు ఇస్తాను. ఇది ఎక్కడ పరిశుద్ధత ఉన్నది? ప్రైజ్ ద లార్డ్. మనము ఈ లొల్లిపెట్టే ప్రభావం కాదు, పేతురు లాంటి ప్రభావం రావాలి, ఇంకా ఎలీషా లాంటి ప్రభావం రావాలి, యేసు లాంటి ప్రభావం మనలోనికి రావాలి. ఏమైందట? యేసు ప్రభు దగ్గరికి ఒక 14 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ వచ్చి ఆమె బట్ట ముట్టినప్పుడు ఆమె 14 సంవత్సరాల రోగము ఒక క్షణంలో పోయిందట. ప్రైజ్ ద లార్డ్. మరి మనం ప్రార్థన చేస్తే పోదా? పోతుంది. కనుక మనము ఈ రోజు నుంచైనా ఈ ప్రార్థనను మనం ఏం చేద్దాం? ఒక మాట నేను అడుగుతా, ఎవరైనా చచ్చిపోయి నరకం పోవాలని కోరటోళ్ళు ఉన్నారా ఈ లోకంలో? ఏం కోరుకుంటారు? చచ్చినాక పరలోకం పోవాలి. ఇక బయట వాళ్ళు ఏంటంటే స్వర్గం పోవాలని వాళ్ళు కూడా అన్నదానం చేస్తారు, వాళ్ళు కూడా క్యాంపులు పెడుతున్నారు, మెరకల క్యాంపులు. ఎందుకంటే చచ్చిపోయినాక స్వర్గం పోవాలని. మనం ఈ దేవుని సన్నిధిలో ఒక గంట కూర్చోనివి ఆ పరలోకంలో యుగాలు ఉంటావా? ప్రైజ్ ద లార్డ్. అదే పోవాలని ఆలోచన మంచిదే, కానీ ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉంటేనే అక్కడ మనం ఉండగలం. ఇక్కడ మనం ఉండకుంటే అక్కడ మనం ఉండదు. మీరు చూడండి, యూట్యూబ్లో ఫేస్బుక్లో అని 2 తొవ్వలు ఉంటాయి, ఒకటి మండుతున్నది ఉంటుంది, ఒకటి పరలోకం ఉంటుంది. ఇటు దేవదూత వెళ్తా అంటాడు, ఇటు కదా. ఇటు పోతే మరి నువ్వు దేవుని దగ్గర పోయినావా అంటే పోలే. ఎందుకు పోవాలంటే పని ఉండే, అయితే నువ్వు వాటే అంటావు. ఇంతగానం కష్టపడి నరకం పోతే ఏమవుతుందని మన బాధ. ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని ప్రభావం ఎంత గొప్పదో పేతురు కూడా ఆ ప్రభావం వచ్చింది. మరి పేతురు ఎవరు? ఆయన కూడా బలహీనుడే, ఆయన కూడా తప్పిపోయాడు, ఆయన కూడా యేసు ఎవరని కూడా కదా. అది అబద్ధమాన వ్యక్తే. మనం కూడా అబద్ధమాన మోసం చేసిన ఇప్పటి నుంచైనా మనం దేవునిలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తే ఎలీషా యొక్క సమాధిలో ఉన్న శవమే లేచిందంటే అది ఎంత గొప్ప ప్రభావము. శవముతోటి ఇంకో శవము లేవడము, నీడతోటి ఇంకొకటి బతకడం అనేది చరిత్రలో ఎక్కడ లేదు. అలాంటి గొప్ప సృష్టిగా మనం చేసిన కనుక మనమేం సామాన్యులము కాదు, కానీ
మనకు మనమే సమయాన్ని దేవునికి ఇయ్యాక సామాన్యం అయిపోతున్నాం కనుక ఈ రోజు నుంచైనా మనము ఒక క్రమంలోకి వద్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేస్తాం.